ఒకసారి ఊహించండి, రేపొద్దున ఉదయం నిద్రలేచేసరికి ఈ దేశంలో ఎలాంటి చట్టాలు లేవు. మీ హక్కులు ఎవరు కాపాడతారు? ఎన్నికలు ఎలా జరుగుతాయి? కోర్టులు ఎవరిని అనుసరించి తీర్పునిస్తాయి? ఈ దేశాన్ని ఎవరు ఎలా పాలించాలో ఎవరు నిర్ణయిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ఒకే ఒక పుస్తకం ఉంది. అదే మన భారత రాజ్యాంగం. కానీ ఈ రాజ్యాంగం అనేది ఒక్క రోజులో పుట్టలేదు. దాని వెనుకుంది 3 సంవత్సరాల కష్టం, వందలాది మేధావుల చర్చలు, వేలాది సవరణలు. ఒక దేశ భవిష్యత్తును నిర్మించాలనే అసాధారణమైన సంకల్పం. ఈరోజు మనం భారత రాజ్యాంగం అనేది ఎలా రూపుదిద్దింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్ర అందులో ఏమిటి, ఆయన ఒక్కరే రాజ్యాంగాన్ని రాశారా, ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాదనేది ఎలా పడింది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అది 1947. ఈ సంవత్సరం గురించి చెప్పగానే మనకి గుర్తొచ్చేది భారతదేశ స్వాతంత్రం. కానీ భారత రాజ్యాంగం కదా, అక్కడ నుంచి ప్రారంభమైందైతే కాదు. దాదాపుగా 200 సంవత్సరాల పాటు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. దేశ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన నిర్ణయాలనేవి కేవలం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లండన్లో తీసుకునేవారు. మన దేశంలో అమూల్యమైన చట్టాలను కూడా భారతీయులు కాదు, బ్రిటిషు పాలకులే నిర్ణయించేవారు. అలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం కోసం ఉద్యమం అనేది ప్రారంభమైంది. అది కేవలం విదేశీ పాలకుల్ని వెళ్ళగొట్టడానికి మాత్రమే కాదు, భారతదేశాన్ని భారతీయులే పాలించాలనే లక్ష్యంతో సాగిన ఉద్యమం అది. ఒక మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇంకా వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు ఒకే లక్ష్యం కోసం పోరాడారు. భారతదేశ భవిష్యత్తును భారతీయులే నిర్మించాలని. చివరకు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన వెంటనే మన దేశ నాయకుల ముందు మరో పెద్ద ప్రశ్న నిలిచింది. ఇప్పుడు ఈ దేశాన్ని ఎలా నడపాలి? ప్రభుత్వం ఎలా ఏర్పడాలి? ఎన్నికలు ఎలా జరగాలి? ప్రజల హక్కులను ఎవరు కాపాడాలి? కోర్టులు ఏ చట్టాల ఆధారంగా పనిచేయాలి? కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారులు ఎలా పంచుకోవాలి? కొత్తగా పుట్టిన ఈ దేశానికి ఒక స్పష్టమైన వ్యవస్థ అవసరమైంది. ఒక దేశాన్ని నిర్మించడానికి కేవలం స్వాతంత్రం మాత్రమే సరిపోదు, ఆ దేశాన్ని నడిపించే నియమాలు కూడా ఉండాలి. ఆ నియమాలే తర్వాత భారత రాజ్యాంగంగా రూపుదిద్దుకున్నాయి. కానీ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? ఒక వ్యక్త? అసలు రాజ్యాంగం రచన ఎలా ప్రారంభమైంది? అది 1947. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఒక దేశాన్ని స్వాతంత్రం చేయడం ఒక విజయం అయితే, ఆ దేశాన్ని ఎలా నడపాలో నిర్ణయించడం అనేది అంతకంటే పెద్ద బాధ్యత. ఇప్పుడు దేశానికి ఒక రాజ్యాంగం కావాలి. కానీ అంత పెద్ద బాధ్యతను ఒకే వ్యక్తికి అప్పగించడం అనేది సరైన నిర్ణయం అయితే కాదది. ఎందుకంటే భారతదేశం ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి ఉన్న దేశం అయితే కాదు. ఇది ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో ఆలోచనలతో కూడిన దేశం ఇది. అందుకే దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ఒక ప్రత్యేక సభను ఏర్పాటు చేశారు. అదే మన రాజ్యాంగ సభ. ఈ రాజ్యాంగ సభ తొలి సమావేశం అనేది 1946 డిసెంబర్ 9న జరిగింది. ఈ రాజ్యాంగం నుంచి భారత భవిష్యత్తును నిర్ణయించాలనే చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రతి అంశం, ప్రతి నిర్ణయం గంటల తరబడి చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళేది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని నిజంగా ఎవరు రాశారు? చాలామంది భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే రాశారు, ఒకరే రాశారు అనుకుంటారు.
కానీ మన చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? రాజ్యాంగ సభలో మొదట 389 మంది సభ్యులున్నారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్కు చెందిన సభ్యులు వెళ్ళిపోవడంతో భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు కొనసాగారు. ఈ సభ్యులు అనేది ఒకే రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు. అందులో న్యాయవాదులున్నారు, ఆర్థిక నిపుణులున్నారు, విద్యావేత్తలున్నారు, స్వాతంత్ర సమరయోధులున్నారు, మహిళా ప్రతినిధులున్నారు, దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులున్నారు. రాజ్యాంగ సభకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. సభలో జరిగే ప్రతి చర్చను ఆయన సమన్వయంగా చేసేవారు. ఈ మహాంతర కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, హల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ వేణుగోపాలస్వామి అయ్యర్ గారు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఇంకా అనేక మంది తమ వంతు కృషి చేశారు. అయితే ఇన్ని మంది ఉన్నప్పుడు రాజ్యాంగ రచన బాధ్యత చివరకు అంబేద్కర్ గారికి మాత్రమే ఎందుకు వచ్చింది? అది 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా తయారు చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మొత్తం 7 సభ్యులున్నారు. వారికి నాయకత్వం వహించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా ఎంచుకున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన నిర్ణయం అయితే కాదు. న్యాయశాస్త్రంపై ఆయనకున్న అపారమైన పట్టు, ప్రపంచ రాజ్యాంగాలపై లోతైన అధ్యయనం, సమానత్వంపై ఆయనకున్న స్పష్టమైన దృక్పథం ఈ బాధ్యతకు ఆయనని అత్యంత అర్హుడిగా నిలబెట్టాయి. కాబట్టి భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తి కృషి అయితే కాదు. అది వందలాది మేధావుల ఆలోచనలు, వేలాది గంటల చర్చలు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపుదిద్దుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి కూడా కొన్ని గొప్ప ఆలోచనలు తీసుకున్నారు. అవేంటి? ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగానికి ఇది ఎలా పునాదయ్యింది? ఒకసారి ఆలోచించండి. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఒకే భాష మాట్లాడే దేశం కాదు, ఒకే మతం ఉన్న దేశమూ కాదు. వందలాది సంస్థానాలు, వేర్వేరు సంస్కృతులు, కోట్లాది ప్రజలు, ఇంత వైవిధ్యం ఉన్న దేశానికి అందరికీ న్యాయం చేసే ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం అనేది ఎంత పెద్ద సవాలో ఊహించగలిగారా? అందుకే రాజ్యాంగ సభ సభ్యులు భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలోనే అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. ఏ దేశంలో ఏ విధానం విజయవంతంగా పనిచేస్తుందో, ఏ చట్టాలు ప్రజలకు మేలు చేస్తున్నాయో నెలల తరబడి పరిశీలించారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగం ఏ దేశాన్ని కాపీ చేయలేదు. ప్రపంచంలోని మంచి ఆలోచనలను భారతదేశ అవసరాలకు అనుగుణంగా కొత్త రూపంలో మలించింది. ఈ పని కొన్ని వారాల్లో పూర్తవ్వలేదు. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగ సభ మొత్తం 11 సెక్షన్లో 165 రోజుల పాటు సమావేశమైంది. ప్రతి పదం, ప్రతి అధికారణం ఎన్నో చర్చల తర్వాత తుది రూపం దాల్చింది. ప్రారంభంలో భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ కాలంలో ఇదే ప్రపంచంలో అతిపెద్ద లిఖితక రాజ్యాంగంగా నిలిచింది. వేలాది సవరణల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో ప్రతి అంశంపై సభ్యులు లోతుగా చర్చించారు. ఏ నిర్ణయం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందో అదే రాజ్యాంగంలో చోటు దక్కించుకుంది. చివరకు 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం అనేది రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించింది. కానీ దేశం ఇంకా ఒక ముఖ్యమైన రోజు కోసం ఎదురు చూస్తూ ఉంది. రాజ్యాంగం అయితే సిద్ధమైపోయింది, కానీ దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురాలేదు. ఎందుకు 2 నెలలు వేచి చూశారు? ఎందుకు జనవరి 26ను మాత్రమే ఎంచుకున్నారు? ఆ ఒక్క తేదీ వెనక భారత స్వాతంత్రం పోరాటంతో ముడిపడిన ఒక గొప్ప చరిత్ర ఉంది. 1949 నవంబర్ 26, దాదాపు 3 సంవత్సరాల కష్టానికి ముగింపు పలుకుతూ భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించింది. కానీ ఇక్కడ
ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజే దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. దాదాపుగా 2 నెలలు భారతదేశం వేచి చూసింది. ఎందుకంటే దేశ నాయకులు ఒక ప్రత్యేకమైన తేదీని ఎంచుకున్నారు. ఆ తేదీ 1930 జనవరి 26. ఆ రోజున భారతీయ జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అంటే పూర్తి స్వాతంత్రాన్ని తమ లక్ష్యంగా ప్రకటించింది. ఆ రోజు దేశవ్యాప్తంగా వేలాది మంది భారతీయులు పూర్తి స్వాతంత్రం కోసం ప్రతిజ్ఞ చేశారు. అదే కలను గుర్తు చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చారు. ఆ క్షణం నుంచి భారతదేశం బ్రిటిష్ హోదా నుంచి పూర్తి స్థాయి గణతంత్ర దేశంగా మారిపోయింది. అదే రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు స్వాతంత్ర భారతదేశపు తొలి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. చాలామంది ఆగస్టు 15ని, జనవరి 26ని రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఒకటి స్వాతంత్రాన్ని ఇచ్చింది, మరొకటి స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పింది. ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామంటే, మనకు నచ్చిన మతాన్ని అనుసరించగలుగుతున్నామంటే, మన ఓటుతో ప్రభుత్వాన్ని ఎంచుకుంటున్నామంటే, ఎవరైనా మన హక్కులను ఉల్లంఘిస్తే కోర్టును ఆశ్రయించే హక్కు మనకుందంటే, ఇవన్నీ భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు. కానీ రాజ్యాంగం మనకి హక్కులు మాత్రమే ఇవ్వలేదు, బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ ఉంది. చట్టాలని గౌరవించండి, దేశాన్ని గౌరవించండి, ఇతరుల హక్కులను గౌరవించండి. ఇవన్నీ ప్రతి భారతీయుడి బాధ్యత. కాలం మారుతుంది, సమాజము మారుతుంది. అందుకే రాజ్యాంగం కూడా అవసరమైనప్పుడు సవరణల ద్వారా కాలానికి అనుగుణంగా మారుతూ వస్తుంది. కానీ దాని మూల విలువలు మాత్రం ఎప్పటికీ మారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఇవే భారత రాజ్యాంగానికి శాశ్వత పునాదులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకసారి ఇలా అన్నారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే మనుషులు మంచివారు కాకపోతే అది కూడా ఫలించదు. ఈ మాట ఈ రోజుకి అంతే నిజం. ఒక మంచి దేశాన్ని నిర్మించేది కేవలం మంచి చట్టాలు మాత్రమే కాదు, వాటిని గౌరవించే మంచి పౌరులు కూడా. భారత రాజ్యాంగం అనేది ఒక పుస్తకమైతే కాదు, అది 140 మంది కోట్ల భారతీయులను ఒకే దేశంగా కలిపి ఉంచుతున్న విశ్వాసం, మన హక్కులను కాపాడే హామీ, మన ప్రజాస్వామ్యానికి పునాది. అందుకే రాజ్యాంగాన్ని తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. జై హింద్.